జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అంటే ఈ కర్కాటక రాశి ఎటువంటిదంటే సౌమ్యం. ఎప్పుడూ ఎవరికి వాళ్ళ నుంచి అపకారం జరగదు. ఎప్పుడు కూడా జ్యోతిష్యంలో పుణ్యపాపాల వల్లే సమస్యలు వస్తున్నాయి. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉపయోగపడటానికి పని చేస్తారు, కానీ నిరుపయోగమైన పని చేయరు. లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది కాదు. ఒకరికి అపకారం చేయరు, తన చేతనైతే ఉపకారం చేస్తారు. అనవసరమైన వ్యవహారాలు పోరు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి అవ్వడం చేత ఈ కర్కాటక రాశికి ఎన్ని దోషాలున్నా ఏదో కొంతవరకే సమస్యలు వస్తాయి, కానీ పూర్తిగా సమస్యలు వచ్చి అడ్డం పడే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా రాదు. కాబట్టి ఈ కర్కాటక రాశి చాలా విశేషమైంది. ఈ కర్కాటక రాశికి కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు బాగున్నాడు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. గురువు ఏకాదశంలో ఉన్నాడు. గురువు వల్ల విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రమోషన్కి పోయేవాళ్ళు కానీ, విదేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ, పాస్పోర్ట్ రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ ఎదురు లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఎన్నాళ్ళ నుంచో ప్రమోషన్ లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళు ప్రమోషన్ ద్వారా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. తర్వాత కుజుడు వల్ల డాక్టర్లు కానీ, ఉద్యోగం రానటువంటి డాక్టర్లు కానీ, మరి ఉద్యోగంలో రిజెక్ట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి మంచి స్థాయి వస్తుంది, మంచి మార్గం దొరుకుతుంది. బుధుడు కర్కాటకంలో ఉండటం చేత ఈ బుధుడు వల్ల వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో మంచి పనులు, మంచి కీర్తిని తెచ్చుకోగలుగుతారు. కేతు బాగున్నాడు. ఈ కేతు బాగుండటం వల్ల వీళ్ళకి చాలా దైవబలం కలిగి ఉంటారు. అయితే ఉన్న వాటిల్లో 4 గ్రహాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఈ బలంగా ఉన్న గ్రహాలు ఏంటి? కుజుడు వల్ల భూమి కానీ, లేకపోతే వ్యవసాయం కానీ, పంటలు కానీ, రావాల్సిన ధనం కానీ ఇవన్నీ కూడా ఎదురు లేకుండా వస్తాయి. గురువు వల్ల చదువు బాగా సాగుతుంది. మరి కొంతమంది ఏంటంటే చదివే దాంట్లో ఒక పార్ట్ పోయి తర్వాత రెండో భాగంలోకి వచ్చి మరి ర్యాంకు లేకుండా సామాన్యమైనటువంటి చదువుగా ఉన్నటువంటి వాళ్ళు మంచి ర్యాంకు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంవత్సరం సంపాదించగలుగుతారు. కాబట్టి ఇంతకుముందు ఏదైనా ఇబ్బందులు పడి ఉండి చదువు సక్రమంగా సాగక ఒకవేళ చదివినా పాస్ అయినా బొటాబొటీల మార్కులతోటి మనకు ఉద్యోగాలు రావు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాశి వాళ్ళు బాగా ఉత్తీర్ణత ఏకాదశంలో గురువు చాలా ఉపయోగపడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఎటువంటి దోషం ఉన్నా దాన్ని పోగొట్టుకోండి. ఎందుకంటే జీవితంలో చదువు అనేది చాలా ప్రధానమైంది. ఈ చదువు జీవితం మొత్తం కూడా ఆనందంగా అందరికీ ఉపయోగపడేటట్టుగా ఎంతో ప్రకాశవంతంగా ఎంతో పైకొచ్చేటువంటి లక్షణాలు ఉన్నది ఉద్యోగం వల్ల. మరి ఉద్యోగం వల్ల చదువు, సంపాదన, మంచి పేరు, కీర్తి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. దాంట్లో ఏదైనా కనుక దోషం ఉండేటైతే గోచారరీత్యా ఉన్నటువంటి ఫలితం అందకుండా పోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. అట్లా కాని పక్షంలో సాముద్రికం ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. ఉద్యోగం, మరి విదేశీ యానం, ఉద్యోగం ప్రమోషను, మరి ఇంతకుముందు చదువు సరిగా సాగక ఇక చదవటమే దండగా బొటాబొటీల మార్కులతో మనకు ర్యాంకులు ఉన్న వాళ్ళకే ఉద్యోగం రావటానికి మనకి ఎట్లా వస్తుంది అని వెనకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావడానికి మంచి అవకాశం కనబడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాహు వల్ల అనవసరమైన ఖర్చులు బాగా ఎక్కువగా ఉన్నాయి. శని అష్టమంలో ఉండటం చేత యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు మాత్రం చేయొద్దు. అట్లాంటి ప్రయాణాలు ఎవరైనా చేసినట్లయితే ఏదైనా యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోళ్ళు అంటారు శనిగారు పట్టాడరా అంటారు, శనిగారు ఎప్పుడు పడ్డాడరా అంటారు. ఒక్కోళ్ళు ఇంటికి వస్తాడు, అరే మనం బలంతుడికి బోధన రారా, ఈ ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం అంటాడు, తిరుగుద్దాంరా అని కావాలని ఎమ్మడి పెట్టుకెళ్తాడు. వీడు ఎమ్మడి పెట్టుకుని వెళ్తే వాడు బాగానే ఉంటాడు, వీడు కాలో చెయ్యో తలకాయ పోతుంది.
అట్లాంటి అనవసరమైన ప్రయాణాలు అష్టమ శనిలో ఉండగా చేయొద్దు. అష్టమ శనిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త. అయితే శని స్వక్షేత్రంలో అష్టమంలో ఉన్నాడు. నువ్వు నేను చెప్పినటువంటి పద్ధతుల్ని మీరు అవలంబించితే మాత్రం మీకు ఎటువంటి సమస్య లేదు. నీకు గుర్తు చేసేది ఏమిటి? నేను చేయటం కాదు, శని కూడా అదే గుర్తు చేస్తాడు. నువ్వు అనవసరమైన పనికిరాని పనులు చేయబాకు. ఆ అనవసరమైన పనికిరాని పనులు చేస్తే నీకేమవుతుంది? నీకు దెబ్బ తగులుతుంది. ఒకడు ఏం చేస్తాడు, చిన్న బెద్ద ఉంటుంది నేలలో, ఇందులో ఏముందని వేలు పెడతాడు, లోపల తేలు ఉంటుంది, అది కూర్చుంది. ఈ అష్టమ శని వాళ్ళు చేసుకునే పని అట్లా ఉంటుంది. కాబట్టి ఈ అష్టమ శని వాళ్ళు అనవసరమైన తిరుగుళ్ళు, అనవసరమైన వ్యవహారాలు, యాత్రలు ఇట్లాంటి వాటికి వెళ్ళొద్దు. వెళ్ళినట్టయితే మీరు జీవితంలో బతకటమా, బతికితే మళ్ళీ కాలో చెయ్యో పోయి ఇబ్బంది పడే పరిస్థితి రావటమా అనే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ శని బాగుండలేదు. కాబట్టి ఎటువంటి పొరపాటు పనులు చేయొద్దు. పూర్తిగా శనికి జపం, హోమం, దానం చేయండి. తర్వాత రాహు వల్ల కూడా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. కాబట్టి ఈ రాహువుకు కూడా జపం చేయించుకొని మినుములు దానం ఇవ్వండి. తర్వాత రవి బాగాలేడు, ఆరోగ్య సమస్యలు రావడానికి బాగా సమస్యలు ఉన్నాయి. అయితే గురువు ఎంత ఉపయోగపడ్డాడో రవి కూడా ఉద్యోగానికి వాటికి ఉపయోగపడేటువంటి వాడు రవి. కాబట్టి ఈ రవికి కూడా పూర్తిగా జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. తర్వాత కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. ఇది కాకుండా ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివుడికి మీకు ఏమీ చేత కాకపోతే మారేడు దళాలు తీసుకెళ్ళి శివుడికి ఇవ్వండి. మారేడు దళాలతో కనుక పూజ చేస్తే వాడికి ఎటువంటి సమస్య ఉండదు, సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే మారేడు దళాలు ఇవ్వమన్నాను కదా అని అన్ని విధాల శక్తి ఉండి మారేడు దళాలు ఇవ్వద్దు. చాలామంది ఏం చేస్తారంటే అన్నదానం చేయాలంటే అన్నిట్లోకి అవసరమైంది విస్తరొకటి, ఉప్పు ఒకటి అవసరం. ఉప్పు లేకపోతే రుచి ఉండదు. కాబట్టి గతి లేని వాడిని ఉప్పు ఇవ్వాలి అంటే గతి ఉన్నవాడు కూడా ఉప్పు ఇస్తున్నాడు. అట్లా కాదు, మన దగ్గర శక్తి లేనప్పుడు మారేడు దళాలు ఇవ్వండి. శక్తి ఉంటే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. తర్వాత అన్నదానం చేయండి. ఇట్లాంటివి చేస్తే ఈ గ్రహదోషాలు పూర్తిగా పోతాయి. మీరు అన్ని విధాలా బాగుంటారు. జూలై 1వ తారీఖు నుండి 15 వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్ భౌమః. ఈ మేష వృశ్చికాలకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు 6 బాగున్నాడు. తర్వాత శుక్రుడు, కేతువు, గురువు. కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు మాత్రం బాగున్నాయి. దీనివల్ల వచ్చే ప్రయోజనం, కుజుడు వల్ల ఆరోగ్యం అంతకుముందు బాగుండబోయిన ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత భూములు, గృహాలు, ఇల్లు, స్థలాలు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు. రైతులకి పంట బాగా పండుతుంది. గురువు వల్ల మరి వివాహం కాని వాళ్ళకి వివాహం అవటమే కాక మంచి భార్య వస్తుంది. ఈ సప్తమాధిపతి అయినటువంటి గురువు మరి ఈ గురువు వల్ల విద్య, ఉద్యోగం బాగుంటుంది, విదేశీ యానం బాగుంటుంది. కేతువు ఏకాదశంలో ఉండటం వల్ల మరి మంచి జ్ఞానం కలిగి ఎవరైనా సరే మీరు చెప్పిన మాట విని మీ పనులన్నీ కూడా చక్కగా సాగటానికి మంచి అవకాశం కనపడుతోంది. తర్వాత శుక్రుడు 9 ఉండటం వల్ల ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవసరం ఉంది. అయితే ఉన్న వాటిల్లో 4 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు శని, రాహువు, రవి, బుధుడు. శని, రాహువు, రవి, బుధుడు ఈ 4 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, కేతువు బాగున్నారు. అయితే కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు లేవు. కుజుడు వల్ల పంటలు బాగుంటాయి, ఆదాయం బాగుంటుంది. ఏదైనా ఇల్లు, ఏదైనా ఒక ఆస్తిని ఏదైనా సరే కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. గురువు వల్ల ఏదైనా ఉద్యోగం, చదువులో మంచి ర్యాంక్ సంపాదించడం, మంచి ఉద్యోగం రావటం, మంచి భార్య రావటం, తర్వాత విదేశీ యానం జరగటం ఇవన్నీ కూడా జరుగుతాయి. శుక్రుడు 9 ఉండటం వల్ల ఆభరణాలు కొనుక్కుంటానికి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి, అమ్ముకునే వాళ్ళకి, ఇంటి సామాను అమ్మే వాళ్ళకి అన్ని విధాలు బాగుంది. కేతు వల్ల మీరు ఏ పని అనుకుంటారో ఆ పని సాధించగలుగుతారు. మీకు మంచి దైవభక్తి కలిగి ఉంటారు. ఈ మీ ఇష్టదైవాన్ని పూజిస్తే మీకు కాని పనులల్లా కూడా అవుతుంది. తర్వాత ముందు తల్లిదండ్రులను పూజించి మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీకంటూ ఎదురుంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి.
తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనికి 19,000, శనికి 19,000, రాహుకి 18,000, కేతువుకి బుధుడికి 16,000, రవికి 7,000 జపం చేయించాలి. శనికి 19,000 జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వండి. రాహువుకి 18,000 జపం చేయించి మినుగులు దానం ఇవ్వండి. రవికి 7,000 జపం చేయించి గోధుమలు దానం ఇవ్వండి. బుధుడికి 17,000 జపం చేయించి పెసలు దానం ఇవ్వండి. ఇది బాగుంటుంది. అయితే బాగా ఆలోచించి చూస్తే ఈ రాశి వాళ్ళకి 100కి 100 పాళ్ళు లాభించే టైమే. ఈ 100కి 100 పాళ్ళు లాభించే టైం అంటే కొంతమందికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సంపాదించేది తక్కువైనా నిల ఉంటుంది కొంతమందికి. అదొక రకం మంచి, ఇది ఇంకొక రకం మంచి. వచ్చింది వచ్చినట్టే వస్తుంది, ఏమవుతుందో అర్థం కాదు. నేను బాగా సంపాదిస్తున్నాను నిల ఉంటుంది అనుకుంటావు, అనవసరమైనవన్నీ కొంటుకుంటావు. అన్నీ అవసరంగానే కనపడతాయి. ఉన్న డబ్బులు మొత్తం మిగలవు, ఇంకా అప్పు పడుతుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే శనికి, రాహుకి, రవికి, బుధుడికి పూర్తి జపాలు చేయించుకోవటం, మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. తర్వాత ఈ రాశి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి అవకాశం ఉంది. రాహుకేతువుల మధ్యలో శని ఒకటి తప్పితే రాహుకేతువులు విడిగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాలసర్పదోషం అని చెప్పాలి. కాబట్టి జాతకం పూర్తిగా చూపించుకొని అన్ని విధాలా నచ్చితేనే వివాహం చేయాలి. నేను చెబుతున్నా కదా, అన్నీ బాగుంటాయి. కట్నం వస్తుంది, పెళ్లి జరుగుతుంది, అందమైన పిల్ల వస్తుంది, బాగా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం ఎంతోసేపు నిలబడనటువంటి పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే ఈ పాపగ్రహాలు శని, రాహు, రవి 3 పాపగ్రహాలే. తర్వాత బుధుడు. ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేయించుకోవడం చాలా అవసరం. ఇదిగాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకోండి. ఎందుకంటే ఇది బాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెబుతుంటే నాకు బాగానే ఉందయ్యా ఏంటి నువ్వు చెప్పేదంటారు. ఇప్పుడు కాదు, 15 రోజులు ఎవరికి తెలుస్తుంది మీ సమస్యలు. ఏ డబ్బులు ఎవరు ఇవ్వాల్సిన వారికి మాత్రం ఇవ్వరు, అనవసరమైన ఖర్చు పెడతారు. రావాల్సిన డబ్బులు వస్తాయి, ఏవేవో అనవసరమైన వాటికి ఖర్చు అవుతాయి. కానీ ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే మాత్రం అది ఇవ్వరు. ఇంట్లో కావాల్సిన అంటే ముందు బియ్యం కావాలండి. బియ్యం లేకుండా అన్నీ ఉన్నా ఏం తింటా? కూరలు తింటావా, పప్పు తింటావా, ఉప్పు తింటావా, చింతపండు తింటావా? బియ్యం కావాలి ప్రధానంగా. బియ్యం లేకుండా పోయేటట్లయితే ఏమున్నా ఎట్టవట జరుపుకోవచ్చు. కాబట్టి అవసరమైన వారికి ఖర్చు పెట్టకుండా అనవసరమైన వాటికి ఖర్చు పెడతాం. మరి వివాహాలు శుభకార్యాలు అజాగ్రత్త పట్టడం జరుగుతుంది. ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే ముందు మీ జాతకం చూపించుకోవటం, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం. మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి హస్త సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోవడం. ముందు మీ సొంత నిర్ణయాలు మానుకొని పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం. తర్వాత మీ జాతక రీత్యా ముందుకు అడుగు వేయటం, ఇది చాలా అవసరం. వివాహంలో ఎక్కడైనా మీరు సొంత నిర్ణయాలు చేసుకొని మేము ప్రేమించుకున్నామయా, మేము పెళ్లి చేసుకుంటాము అంటే జాతకం చూసే పని లేదు. మీ ఇద్దరికి కలిసిందా లేదా తెలియదు. లేకపోతే మీరు చేయకపోతే మేము ఎట్లా పోతాం, లేకపోతే చస్తాం. ఇట్లాంటి పనులు చేస్తే నష్టపడేది మీరే. చాలా వరకు ప్రేమ వివాహాలు పూర్తిగా సెట్ అవ్వటం లేదు. ఇవి కాకుండా పెద్దవాళ్ళు చూసిన వివాహాలు కూడా సెట్ అవ్వటం లేదు. కారణం ఏంటంటే భార్యాభర్తలకి సరైనటువంటి అవగాహన లేకపోవటం ఒక పెద్ద సమస్య. తర్వాత ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు జోక్యం చేసుకోవటం ఇంకొక పెద్ద సమస్య. ఇట్లాంటి వాటి వల్ల ఇట్లాంటి రాసులు అంటే వృశ్చిక రాశి చాలా ఇబ్బంది పడటానికి, నష్టపడటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్త పడండి, మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ముందు భూమి కొనుక్కుంటారు, ఇల్లు, స్థలాలు, పొలాలు. 2 వివాహం జరగటానికి, 3 ఉద్యోగానికి,
మరి చదువు పూర్తి కావటానికి, మరి మంచి భార్య రావటానికి ఇన్ని అవకాశాల్లో మరి ఒక విషం బుట్టుబడ్డట్టు పడుతోంది. దాన్ని తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని నుంచి మనం బయటపడి జాగ్రత్త పడితే కానీ మన సమస్య తీరదు. జూన్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. మరి ఏలినాడు శని 2 భాగాలు, అంటే ధనస్సు మకరం 2 భాగాలు, 2.5 సంవత్సరాలు. తర్వాత కుంభంలోకి వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది, 6 సంవత్సరాలన్నర అయిపోయింది. ఇంకొక సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే శని ధనాధిపతి అన్నారు. ఈ ధనాధిపతి వల్ల వచ్చే సమస్యలు ఏమిటో మనం ముందు చూసుకుందాం. శని ఇంతకుముందు అప్పులు చేయించాడు, ఇప్పుడు అప్పులు తీర్పిస్తున్నాడు. అప్పులు మాత్రం తీరిపోతున్నాయి. అప్పుడు అప్పులతో దర్జాగా జేబు నుండి ఆ డబ్బులు పెట్టుకొని జలసాగా బతికారు. కానీ అప్పులు తీర్చడం దగ్గరికి వచ్చేప్పటికి అప్పులు ఇచ్చిన వాళ్ళు పిక్కు తినేప్పుడు బాధ అయింది. కానీ తప్పనిసరిగా ఇప్పుడు బాకీలు తీరుస్తున్నారు. అప్పుడేమో షోడ్రసోపితమైన భోజనం చేశారు, ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని అప్పులు తీరుస్తున్నారు. ఇది లాభమా నష్టమా అంటే లాభమే. అంతకుముందు ఎట్టా ఉంది? అన్ని విధాల సుఖంగా సంతోషంగా కోడిని గుడ్డ కోడిని తిన్నారు, అప్పులు పాలైపోయినారు. అప్పు చేసి పప్పు కూడా అన్నారు, అప్పుడు అట్లా అయింది. ఇప్పుడు ఏమిటి? అప్పులు తప్పనిసరిగా తీర్చాల్సి వచ్చి కనీసం ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొనైనా తినేటువంటి పరిస్థితి వచ్చాబా ఈ బాధ కూడా పడలేదు. అప్పుడు బాధ అనిపిస్తుంది, ఇప్పుడు బాగా ఎక్కువగా బాధ అనిపిస్తుంది, మనస్సు విరక్తి కలుగుతుంది. కానీ 1 సంవత్సరం మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఎవరైతే బతుకుతారో వాళ్ళకంటూ ఎదురంటూ ఉండదిక అయిపోవచ్చింది, చివరిలోకి వచ్చింది. ఇంతవరకు పడ్డ బాధలన్నీ కూడా తొలగిపోవటానికి దగ్గరికి వచ్చినాయి. ఈ రాశి వారికి పంచమంలో గురువు బాగున్నాడు, షట్కంలో రవి బాగున్నాడు, సప్తమంలో బుధుడు బాగున్నాడు. గురు రవి బుధుడు బాగున్నారు, రాహు బాగున్నాడు. 4 గ్రహాలు బాగున్నాయి. అయితే బాగుండని గ్రహాలు శని బాగాలేదనే, కానీ అప్పుల వల్ల కష్టపెడతాడు కానీ నష్టపెట్టేది మాత్రం లేదు. నష్టపడటం అంటూ జరగాలంటే నీ మనస్సు నిలకడలేక పిచ్చి పనులు చేసుకుంటే నష్టపడతావు. ఒకడు ఇట్లాగే ఏనాడు శనిలో బాగా కష్టపడ్డాడు, జీవితం మొత్తం ధారపోసాడు, ఉద్యోగం చేశాడు. మరి కమిటీ స్కూల్లో ఉద్యోగం చేశాడు. వాడికి ఉద్యోగం పర్మనెంట్ కావాలి. పర్మనెంట్ అయ్యేంతవరకు గాలి చాకరీ చేసుకుంటారు, పర్మనెంట్ అయ్యేంతవరకు జీతం తక్కువ ఇస్తారు. అయితే వీడి ఉద్యోగం పర్మనెంట్ అయితే కూడా చెప్పకుండా వాడిని దాచిపెట్టి బాధ పెట్టారు. వాడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా ఆత్మహత్య చేసుకున్న తర్వాత చూస్తే ఉద్యోగం పర్మనెంట్ అయిందండి. మరి 7 సంవత్సరాలు కష్టపడి నానా అవస్థపడి ఆఖరికి ఇంటి దగ్గర కూరగాయలు కూడా మోస్తాడు కమిటీ వాళ్ళకి. చేయరాని పనులని స్కూల్లో పిల్లలకి చదువు చేయటం కాదు, చేయరాని పనులను చేశారు. బతకలేకపోతే బడిపంతులు అన్నారు. ఆ పని ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ప్రతి వాళ్ళకి బడిపంతులు తేలిక. బడిపంతులు ఆయనంత ఉత్తముడు ఎవరు లేరు, ఆయనంత కష్టపడేవాడు ఎవరు లేరు. ఇప్పటికి కూడా ఎలక్షన్ వస్తే బడిపంతులు అవసరమే. అయితే అందరితో మాట్లాడగలిగిన వాళ్ళు, అందరినీ సమర్థించగల వాళ్ళు బడిపంతులు. అటువంటి బడిపంతులు చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారు తెలిస్తే ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఇక చూడండి, ఆ బాధ ఎవరు చెబుతారు? ఆ బాధ పిల్లల బాధ. అందువల్ల ఇప్పుడు చాలా మంచి సమయం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆలోచన చేయొద్దు. మీకు చాలా మంచి రోజులు దగ్గరలోకి వచ్చినాయి. మీ అంత సుఖపడే వాళ్ళు ఇక ముందు ఎవరు లేరు. ఇంకా 30 సంవత్సరాల దాకా మీకు ఎదురు లేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. తర్వాత రాహువు తృతీయంలో ఉన్నాడు. మీకు రావాల్సిన డబ్బులు ఇంతకుముందు రాని ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అప్పులు తీరిపోతాయి, అప్పుల బాధ తీరిపోతుంది. గురువు పంచమంలో ఉన్నారు. మీకు మంచిగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అవసరమైతే సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. రవి 6ంట ఉన్నాడు. రవి వల్ల మీ ప్రభావం పెరుగుతుంది. ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు పడినా మనిషి అంటే ఎవడయా అంటే
మాట తప్పనివాడు మనిషి, మంచికి ఉపయోగపడేవాడు మనిషి, ఒకరికి అపకారం చేయకుండా ఉపయోగపడేవాడు మనిషి. అటువంటి మంచి కీర్తి ప్రతిష్టలు మీకు రావటానికి రవి వల్ల బాగుంది, గురువు వల్ల బాగుంది, రాహువు వల్ల బాగుంది, బుధుడు వల్ల బాగుంది. అన్నీ మంచి సమయాలే. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి, గురువు వల్ల మీరు చేసే వృత్తి బాగా సాగుతుంది, వృత్తిలో ఆదాయం వస్తుంది. మరి రవి వల్ల మీ కీర్తి ప్రతిష్టలు దిగ్దిగంతాలకు వ్యాపిస్తుంది. బుధుడి వల్ల వ్యాపారం కానీ, ఎవరికైనా మంచిగా అందరితో బతకటానికి ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఎవరో దారిన పోయేవాళ్ళు తిట్టుకుంటున్నట్టుగా ఓర్చుకొని పడుండేటువంటి మనస్తత్వం ఉంటుంది. కానీ చూడగా 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 ఎప్పుడో మనిషికి విరక్తి కలిగే లక్షణం ఎక్కడో ఒక చోట కనబడుతుంది. దాన్ని మాత్రం మీరు జాగ్రత్త చేసుకోండి, మీరు అన్ని విధాలా బాగుంటారు. అయితే మీ జాతకాల్లో శని, కుజుడు, తర్వాత శుక్రుడు, కేతువు. శని, కుజుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు బాగాలేవు. శని వల్ల మీకు ఏదైనా యాక్సిడెంట్ అవ్వడానికి బాగా అవకాశం కనబడుతుంది. కుజుడు వల్ల అనవసరమైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. శుక్రుడు వల్ల భార్యాభర్తలకి ఓర్పు నశించిపోయే పరిస్థితి కనబడుతుంది. అందులో భార్య పూర్తిగా తిరగబడేటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే భార్యకి ఏలినాడు ఉంటే భర్తకి విరక్తి పుట్టే స్థితి వస్తుంది. కేతువు వల్ల నువ్వు చెప్పే మాట ప్రతిదీ కూడా ప్రతి వాళ్ళకి కూడా నచ్చనటువంటి మాట నీ నోట్లోంచి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మీరేం చేయాలంటే రాహువుకి 18,000 జపం చేయించుకోండి, మినుగులు దానం ఇవ్వండి. గురువుకి 16,000 జపం చేయించుకోండి, శనగలు దానం ఇవ్వండి. బుధుడికి 17,000 జపం చేయించుకోండి, పెసలు దానం ఇవ్వండి. కేతువుకి 7,000 జపం చేయించుకోండి, శనగలు దానం ఇవ్వండి. మీకు చెప్పబోయేది ఏమిటంటే ఇప్పుడున్నటువంటి సమస్య, ఇన్నాళ్ళ నుంచి పడ్డ బాధ, ఇన్నాళ్ళ నుంచి ఉన్న ఓర్పు, విరక్తి, విసుగు పుడుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోయి నలుగురిలో కూర్చోండి, కాదు ఒక దేవాలయంలో కూర్చోండి. ఎక్కడైనా గొడవైన చోట ఉండొద్దు. మీకు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ దేవుడికో దండం పెట్టుకోండి, ఏ దేవుడి గుళ్ళో ఉండండి, మీకు బాగుంటుంది. ఇంకా మీ చేతనైతే మీ జాతకం మళ్ళీ ఒక్కసారి చూపించుకోండి. ఏలినాడు శని చివరి భాగంలో 2 రకాల సమస్యలు ఉంటుంది. ఎందుకంటే ఏలినాడు శని మొదటి భాగంలో బాగా నష్టం చూపిస్తే చివరి భాగంలో బాగా లాభం చూపిస్తాడు. అదే మొదటి భాగంలో బాగా లాభం చూపిస్తే చివరి భాగంలో పూర్తిగా నష్టం చూపించి మనిషిని బతికేటట్టుగా బతకకుండా పోయేంత పరిస్థితి తెస్తారు. కాబట్టి ఈ చివరి భాగంలో ముందు మీ జాతకం చూపించుకోండి, జాతకం ద్వారా ప్రవర్తించండి, దైవాన్ని పూర్తిగా నమ్మండి, తర్వాత తల్లిదండ్రులు నమ్మండి. మీరు మానవుడు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎట్టి కష్టాల నుంచైనా సరే విరక్తి పొంది ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు చేసుకున్న దానికంటే 3 రెట్లు మళ్ళీ జన్మ ఎత్తి అనుభవించాలి. కాబట్టి కష్టాలు తీరిపోయే రోజులు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మీరు మంచి జాగ్రత్త పడాలి, మీ జాతకం చూపించుకోవాలి, జాతక రీత్యా ప్రవర్తించాలి. తర్వాత ఇంకా వేరే ఉన్నాయి చెప్పబోతున్నాను, దాన్ని కూడా మీరు బాగా వినండి, దాని ప్రకారం ప్రవర్తించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2024 జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. మకర కుంభాలకి శని అధిపతి. మొదటి భాగం అయిపోయింది, 2వ భాగం కూడా చివరిలోకి వచ్చింది. అంటే 2.5 1.5 4 సంవత్సరాలు అయిపోయింది. 5వ సంవత్సరం దాటింది అంటే మాత్రం మీకు సమస్యలు మొత్తం దిగిపోయినట్లే. 1 సంవత్సరం దిగుంది. ఈ 1 సంవత్సరం జాగ్రత్తగా గడపండి, మీకు అన్ని విధాల మేలు జరుగుతుంది. అయితే మకర రాశిలో చెప్పాల్సిన మాట చెప్పలేదు కాబట్టి మకర కుంభాలకి శని అధిపతి కాబట్టి చెబుతూ ఉన్నాను. మకర కుంభాలకి శని స్వక్షేత్రం, మకర కుంభాలకి శని తన ఇల్లు అవుతుంది. మరి శని మకర కుంభాలకి అధిపతి కాబట్టి తన ఇంటిని తను పాడు చేసుకోలేదు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. శని
తన ఇంటిని తాను పాడు చేసుకోవడం నష్టపెట్టడు. కష్టపెడితే పెట్టచ్చు కానీ నష్టపెట్టడు. ఎందుకంటే బంగారం కాలిస్తే నల్లగా బొగ్గులాగా తయారవుతుంది. మెరుగు పెడితే దాని వచ్చిన వర్ణం ఎక్కడా ఉండదు. అందువల్ల కుంభరాశి చాలా విశేషమైంది. మకర రాశి కంటే కూడా కుంభరాశి చాలా గొప్పది. అటువంటి రాశి మళ్ళీ 30 సంవత్సరాల దాకా తిరుగులేదు. కాబట్టి ఈ 1 సంవత్సరం తప్పించుకున్నారంటే అన్ని రకాల బాధలు తీరిపోతాయి. మీరందరూ బాగుంటారు. అన్ని విధాల సమస్యలు తీరిపోతాయి. తర్వాత ఈ రాశి వారికి కుజుడు ఒకడు తృతీయంలో ఉన్నాడు, బుధుడు 6ంట ఉన్నాడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. అయితే శని, రాహువు, గురువు, రవి, శుక్రుడు, కేతువు ఈ గ్రహాలు బాగాలేవు. ఒక్క బుధుడు తప్పితే కుజుడు, బుధుడు ఈ 2 గ్రహాలు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత ఓర్పు వహిస్తే అంత మంచిది. ఎప్పుడు కూడా దైవ ధ్యానాన్ని మించింది లేదు. ఎప్పుడు కూడా మీ ఇష్టదైవం ఎవరైతే ఆ దైవాన్ని ఎప్పుడూ స్మరించండి. రెండో మాట మాట్లాడబాకండి. ఎవరితోన్నా అవసరం వస్తేనే మాట్లాడండి. అవసరం లేనప్పుడు నీ ఇష్టదైవం శివుడు అనుకోండి, నమశివాయ. మరి విష్ణు అనుకోండి, శ్రీరామ, రామ రామ రామ. అట్లా మీ ఇష్టదైవాన్ని స్మరించండి. అమ్మవారిని అనుకోండి, అమ్మవారు మీ ఇష్టదైవం అనుకోండి, శ్రీమాత్రే నమః. ఇట్లాంటి మాటలు ఎప్పుడైతే నీ నోట్లో నుంచి వచ్చినాయో నీ బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే బయటికి వదిలేది బొగ్గు పులుసు వాయువు, లోపలికి పీల్చుకునేది ప్రాణవాయువు. మనం చెట్ల నుంచి వచ్చేటువంటి ప్రాణవాయువుని తీసుకొని మన ఎదుటి వాళ్ళకి అపకారం జరిగేటువంటి బొగ్గు పులుసు వాయువుని వదిలిపెడుతున్నాం. ఈ వదిలేటువంటి బొగ్గు పులుసు వాయువుతోటి రామమంత్రాన్ని కానీ శివమంత్రాన్ని కానీ ఎప్పుడైతే స్మరించావో నీకు ఎటువంటి దోషం లేదు. ఈ రామమంత్రం శివకేశవులకిద్దరికి కూడా సంబంధించినటువంటి మంత్రం. నారాయణ అనే 4 అక్షరాల్లో 2వ అక్షరం రా, నమశివాయ అనే 5 అక్షరాల్లో 2వ అక్షరం మా. రామ అంటే శివుణ్ణి విష్ణువుని స్మరించినట్లే. ఈ ఒక్క రామమంత్రం నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పోగొడుతుంది. అది కూడా కాదండి, ఇన్ని చెబుతున్నావయ్యా నా బాధ తీరట్లేదంటావు. అటువంటి బాధలు ఏమైనా ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాకు పంపించండి. మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మమ్మల్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా దాని నివారణకు మార్గం చెబుతాం, నివారించగలుగుతారు. అయితే మానవుడు ఎప్పుడు కూడా కష్టము సుఖము 2 కలిసే ఉంటుంది. రాత్రి వచ్చిన వారికి తెల్లవారి పగలు వస్తుంది, పగల తర్వాత రాత్రి వస్తుంది. పగలు వచ్చింది కదా అని సంతోషపడేది లేదు, రాత్రి వచ్చింది కదా చీకటి గురించి బాధపడేది లేదు. ఈ 2 సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీరు ఏదైనా సరే మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే రాహువు వల్ల మీరు ఎవరికైనా మళ్ళీ డబ్బులు చిరుక్కునే సమస్య ఉంది. కుజుడు వల్ల అనారోగ్యాల వల్ల సమస్య ఉంది. గురువు వల్ల మీరు మాట్లాడే మాట ఏదైనా దొంగ సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంది. రవి వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పోతాయి. ఎందుకంటే అవసరానికి ఏదైనా దొంగతనం చేస్తే శిక్షింపబడే లక్షణాలు ఉన్నాయి. భార్యాభర్తలకి శత్రుత్వం వచ్చే లక్షణాలు ఉన్నాయి. కేతు వల్ల చేయరాని పనులను చేసుకునే స్వభావం కలుగుతుంది. 2024 జూలై నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి శుక్రుడు తప్పితే ఏ ఒక్క గ్రహం బాగలేదు. మరి ఈ మీనరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ మీనరాశి వాళ్ళు అయితే గోచారం గ్రహచారం అని 2 ఉన్నాయి. గోచారం జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది. అయితే పిలిచే పేరు జన్మ నక్షత్రంతో పెట్టినట్టయితేనే గోచారం అవుతుంది. అట్లా కాకుండా ఎట్లా పెట్టినా కూడా అది తేడా పడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి, మీ జాతకం చూపించుకొని ప్రవర్తించండి. ఎందుకంటే ఈ 15 రోజులు చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు కనపడుతున్నాయి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే శని ద్వాదశంలో ఉన్నాడు, వ్యయం ఖర్చు పెట్టిస్తాడు. రాహు జన్మంలో ఉన్నాడు, ఎక్కడ లేని బాధలు పెట్టిస్తాడు.
కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. పుండ్లు రణాలు దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. గురువు తృతీయంలో ఉన్నాడు. చదువు సాగకుండా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. రవి 4వ ఉన్నాడు. అనవసరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. మరి బుధుడు 5వ ఉన్నాడు. వ్యాపారస్తులకి వ్యాపార స్తంభిస్తాయి. గురువు 7వ ఉన్నాడు. భార్యాభర్తలకి ప్రతికూలత రావడానికి అవకాశం ఉంది. ఒక్క శుక్రుడు తప్పితే మిగతా ఏ గ్రహాలు బాగాలేవు. అందువల్ల మీరు అన్ని గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవాల్సి వస్తుంది గోచార రీత్యా. అట్లా కాకుండా ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఏమున్నదో పరిశీలించుకోండి, చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు తెల్లవారుజామున లేచి భగవంతుడి నామస్మరణ చేయండి. 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతో మహేశ్వరం, సాయంకాలం స్వయం విష్ణు, త్రికాలం వహ దివాకరం అని ఈ 3 వేళలా 3 మూర్తులుగా పూజించండి. మీకు అన్ని విధాల ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అంతకంటే చెప్పడానికి ఎక్కడ అవకాశం మాత్రం లేదు. ఎంతో జాగ్రత్త పడటం చాలా మంచిది. మరి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, శివుడికి ప్రదక్షిణ చేయటం, అది కాకుండా మీకు ఎవరైతే ఇష్టదైవం ఉన్నారో ఆ ఇష్టదైవాన్ని తప్పనిసరిగా పూజించడమే కాక అన్ని మతాల వారికి సూర్యచంద్రులు ప్రధానమైన దేవతలు కాబట్టి సూర్యుడికి నమస్కారం చేయండి. తర్వాత ఈ 15 రోజుల్లో రాహు, కుజుడు, గురువు, రవి, బుధుడు, కేతువు. మరి 7 గ్రహాలు కూడా బాగాలేవు. 6 గ్రహాలు కూడా 7 గ్రహాలు కూడా బాగాలేవు. ఒక్క శుక్రుడే బాగున్నాడు. 1 శని, 2 రాహువు, 3 కుజుడు, 4 గురువు, 5 రవి, 6 బుధుడు, 7 కేతువు. ఇన్ని గ్రహాలు బాగుండకపోవటం చాలా కష్టతరం. కాబట్టి ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్త పడటం మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కడ ఏ విషయంలో తొందరపడద్దు. తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించడం, ప్రతిరోజు కూడా దైవ దర్శనం చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరుంటే అక్కడికి మాత్రం పొద్దున్నే స్నానం చేసి వెళ్ళండి. తర్వాత చీమల పుట్టలకి బియ్యపు రవ్వ, పంచదార వేయండి. తర్వాత ప్రతిరోజు కూడా గరిక తీసుకొని గణపతికి ప్రదక్షిణ చేసి గణపతి దగ్గర పెట్టండి. ఆదివారం గణపతి పూజ చేసుకోండి. మీకు అన్ని విధాలా మంచి మేలు జరుగుతుంది. వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలాలు ఇన్ని చెబుతున్నా అన్ని చూస్తున్నారు. ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు, బాగున్నాను అని తృప్తిగా బతికేవాళ్ళు కనపట్టలేదు. లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, దరిద్రులై ఉండొచ్చు, ముస్తెత్తుకోవచ్చు, అడుక్కు తినొచ్చు, కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు. ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అడుగు మీద పడుకున్నారు. వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి. మొట్టమొదటి ఏమిటా అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, తల్లిదండ్రులను చూడకపోవటం. ప్రతివాడు ఏమంటాడు, మా సంపాదన, మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలటం లేదు, నీకెక్కడ పెట్టమంటావు అనే పరిస్థితి వస్తుంది. అదే పిల్లలకి పెట్టడం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు, మీరు తింటారు, బాగుంటారు. తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు, ముందు వాళ్ళకి అన్నం పెడతాం. రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అరిష్టంతో కూడుకుంది. మహాపతివ్రత అన్నారు. కొన్ని ఇళ్లలో చాలా బీద స్థితి ఉంది. భర్త ఫుల్గా తాగుతాడు, భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మొగుడిని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది. ఆ భర్తే ఆమెకు కావాలి, ఇంకో మనిషి అక్కర్లా. వేలి ముద్దే అక్షరాలు రావు. ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి. 2, ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ యందు ఒకళ్ళకి శృతి కుదరక
విడిపోవటం పిల్లలు కన్న తర్వాత, ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం, లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం, ఈ కన్న పిల్లలే అన్యాయం చేయటం, ఇది రెండోది జరుగుతుంది. 3 ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు. ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు రాను రాను ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్ళి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళలో వస్తుంది. ఇది ఒక పెద్ద పాపం. 2 తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం. తర్వాత చదువు సమస్య కావాల్సింది, భార్యాభర్తలకు అనుకూలత కావాలి. నాతో సమానమైన వాళ్ళు కాదు. ఒకరు సంపాదనాపరుడై రెండో వాడు ఉద్యోగం చేయకుండా, చదువు లేకుండా, పిల్లల్ని ఆఫీసుకు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు. కానీ 199 వివాహం అయిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటానికి కుదరక పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు. దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది. ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతకాలమే దేశం బాగుంటుంది. సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే. కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం, ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది. మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నాం. ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి. నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది. కాబట్టి మీ జాతకమే చూడటం కాదు కావాల్సింది, మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి. ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి. అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాం. రాముడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి జయాన్ని పొందాడు. ధర్మరాజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి జయం పొందాడు. మరి అర్జునుడు పాశుపతాస్త్రం పొంది విజయాన్ని పొందాడు. అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి. అటువంటివి మా చేత చేయించబడతాయి. మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం, అవి చేయించగలం. కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి. ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి. మన దోషాల నుండి మనం బయటపడాలి. మనం ఆనందంగా బతకాలి. ఇంకోళ్ళకి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి. మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలన్నిటి నుంచి ఒడ్డున పడతారు, అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు 9 రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో. ఈ 9 రంధ్రాలు పనిచేయాలంటే 9 గ్రహాలు పనిచేయాలి. ఈ 9 గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది, అన్ని విధాలా బాగుంటుంది.